హాయ్ అండి. ఏదైతే మనకు తెలిసిందే సజ్జనార్ గారైతే పోరాడుతూ ఉన్నారు. ఇది బెట్టింగ్ యాప్‌ల గురించి అయితే అండి. దీని గురించి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. నేను మళ్ళీ దానికే కట్టుబడి ఉన్నానండి. ఎందుకంటే సజ్జనార్ గారు మంచి విషయం గురించి పోరాడుతున్నారు. చాలామంది నాన్ లాంటోళ్ళు ఛానెల్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా దీని గురించి చెప్తా ఉన్నారు. అంతకుముందు భయ్యా సన్నీ గురించి కావచ్చు, లోకల్ బాయ్ నాని గురించి కావచ్చు, ఇలా వాళ్ళ బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసి కొన్ని కోట్లయితే సంపాదించారని చెప్తున్నారు. ఓకే. నో ప్రాబ్లమ్ అండి. అది వాళ్ళ తప్పే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న 1,000,000 2,000,000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. ఎంతో కొంతమంది 10% ఇన్‌ఫ్లుయెన్స్ అయినా కూడా వాళ్ళైతే డబ్బులైతే పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బుల్లో ఖచ్చితంగా ఆ బెట్టింగ్ యాప్‌లు పెడితే 100% రిటర్న్ అయితే రావు. 100% అయితే దాంట్లో మోసం అయితే ఉంటుంది కాబట్టి ప్రమోషన్ వద్దంటున్నారు. నేను ఏం చెప్తున్నానంటే సజ్జనార్ గారు ఈ విషయం నేను అడిగే విషయం ఆయనకి దగ్గరికి వెళ్తే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా క్లారిటీ వస్తుంది కదా! ఎందుకంటే బెట్టింగ్ యాప్‌లు చిన్న పిల్లలు వీళ్ళు జస్ట్ పిల్లలండి నేను చెప్తున్నా. చేప పిల్లలు లాంటోళ్ళు. తిమింగలం అనేది పెద్దదుంది. ఆ తిమింగలాన్ని కొట్టాలి ముందు. అది కొడితే గాని చాలామంది ఇంకా సేఫ్ అవుతారండి. ఎందుకంటే వీళ్ళు చెప్పే బెట్టింగ్ యాప్‌లు మహా అయితే తక్కువ పర్సెంటేజ్ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళు కోట్లలోనే పెద్ద లాస్ అయితే ఉంటుంది నాకు తెలిసి. వాళ్ళు సంపాదించింది కూడా మీరు అంటున్నారు 10,00,00,000 అంటున్నారు. కొంతమంది 20,00,00,000 అంటున్నారు. ఎంతని నాకు తెలీదు గానీ ఇంతని చెప్తున్నారు వాళ్ళు సంపాదించింది బెట్టింగ్ యాప్‌ల ద్వారా. కానీ పెద్ద తిమింగలం ఒకటుంది. డ్రీమ్ లెవెల్ అనేది. మీకు తెలుసు కదా! డ్రీమ్ లెవెన్ అసలకి ఆ యాప్ తెలిసింది కదా మీకు. టీడీపీ జెర్సీ పైన కనపడుతుంది. అసలకి దేశవ్యాప్తంగా పాపులరు. యాక్చువల్‌గా మీరనొచ్చు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ యాప్ బ్యాన్ కదా అని. బ్యాన్ అయినా సరే థర్డ్ పార్టీ యాప్‌ని యూజ్ చేసి దాన్నైతే యూజ్ చేస్తా ఉన్నారు. మన తెలుగు ప్రజలైతే దాని చాలామంది యువత అయితే దానిలో బెట్టింగ్‌లో పెడుతూ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ వచ్చిందంటే దారుణంగా బెట్టింగ్‌లు అయితే జరుగుతూ ఉంటుంది. దానిలోనే ఎక్కువగా బయట బెట్టింగ్‌ల కన్నా దీనిలో వేల కోట్లు వాళ్ళు చూసారా ఇండియా జెర్సీ పైన అలానే ఇండియా ఐపీఎల్‌ని అంబాసిడర్‌గా లేకుంటే దాన్ని శాసించే విధంగా అయితే డ్రీమ్ 11 ఎదిగిందంటే ఎన్ని వేల కోట్లు వాళ్ళు సంపాదించినట్టు మీరు అర్థం చేసుకోండి. వేల కోట్లు కూడా అనకూడదు. లక్ష కోట్లు ఏంటో నాకు తెలిసి. మీరు అర్థం చేసుకోండి. నేననేది పోరాటం సజ్జనార్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేకుంటే ఆ నాన్ వెజ్ లాంటి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లో ఇన్‌ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి వీడియో చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే మీరెందుకు దీన్ని కన్సిడర్ చేయట్లేదు? డ్రీమ్ 11 లేకుంటే మై సర్కిల్ 11 అని చాలామంది పెద్ద పెద్ద టీవీ స్టార్స్ రోహిత్ శర్మ లాంటోళ్ళు, ఎంఎస్ ధోని లాంటోళ్ళు చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ దీనైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి ఎంపీఎల్ అని ఒకటి విరాట్ కోహ్లీ సపరేట్‌గా ఒకటి ప్రమోషన్ చేస్తున్నాడు. దాంట్లో గేమ్స్ ఉంటాయి. దానిలో ఇలానే క్రికెట్ బెట్టింగ్స్ ఉంటాయి. దాంట్లో రకరకాల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి దాంట్లో ఎంపీఎల్ అని దాంట్లో. మరి వీటన్నిటి గురించి నాకు దీని గురించి ఎందుకు మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. పెద్దోళ్ళని భయపడుతున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీకు తెలుసు కదా! డ్రీమ్ 11 అది యాక్చువల్‌గా అది బెట్టింగ్ యాప్ కాదా? డ్రీమ్ 11 అనేది చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. బెట్టింగ్ కాదని ఒక మాట చెప్తే సైలెంట్ అయిపోతాం కదా! నేనది చిన్నోళ్ళ గురించి పట్టించుకోండి ఓకే. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు అనుకుందాం. కానీ దానికన్నా పెద్దది కదా! తిమింగలం కదా అది. కొన్ని వేల కోట్లు ప్రజల ధనాన్ని మధ్య తరగతోళ్ళు ఎక్కువ దీని గురించి ఆశపడతా ఉంటారు. లేకుంటే పేద ప్రజలు ఎక్కువ దీని గురించి ఆశపడుతుంటారు. రూ. 100 పెడితే మీకు ₹1,00,00,000 వస్తాయని ఆశ చూపిస్తా ఉన్నారు. మరి అలాంటి యాప్‌ని బ్యాన్ చేయాలి కదా! అసలు ఇండియాలోనే అసలు ఆ యాప్‌ని లేకుండా చేయాలి కదా! కొన్ని రాష్ట్రాలేమో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలేమో ఆ యాప్ అయితే రన్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలేమో రన్ చేయట్లేదు. ఆ రన్ చేయని రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అలాంటి రాష్ట్రాల్లో మీకు థర్డ్ పార్టీ యాప్‌ని యూజ్ చేసి పిల్లలు యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఒక కాలేజీకెళ్ళి మీరు వాళ్ళ ఫోన్‌లన్నీ ఒకసారి చెక్ చేయండి. దాదాపు 100%లో కనీసం 80% పిల్లల దగ్గర అయితే డ్రీమ్ లెవెన్ యాప్ అనేది వాళ్ళ ఫోన్లలో ఉంటుందండి. అంత దారుణంగా అయితే వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీ కావచ్చు, లేకుంటే రకరకాలుగా అయితే పోతున్నారు. కొంతమంది ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టి దానిలో పోతూ ఉన్నారు. కాబట్టి నేననేది ఓకే. లోకల్ బాయ్ ఇలాంటి వాళ్ళని ఖండించాలి, దండించాలి తప్పలేదు. కానీ నేననేది పెద్ద తిమింగలం ఉంది. ఆ తిమింగలాన్ని అరికట్టాలి. అది పెద్దది. కొన్ని కోట్లు, వేల కోట్లయితే అది లూట్ చేస్తూ ఉంది ప్రజల దగ్గర నుంచి డబ్బులైతే. దాని గురించి నేను మాట్లాడమని చెబుతున్నా సజ్జనార్ గారికి. మరి దీనిపైన స్పందిస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఆహ్, వీళ్ళు చిన్న చితకండి. బయాస్ అని లేకుంటే లోకల్ బాయ్ నాని వీళ్ళని ఖండించాలి. ఎందుకంటే అసలు ఆ యాప్‌లనే బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా! మన ఇండియాలో. అసలు మెయిన్ థింకింగ్ అదే కదా! ఇప్పుడు ఇంతకుముందు మనం టిక్ టాక్ వల్ల నష్టం జరుగుతుందని మనం అనుకుని దాన్ని అసలు మన ఇండియాలోనే బ్యాన్ చేసాం కదా! అలానే ఏవైతే ఈ రమ్మీ బాయ్ అని రకరకాలు ఉన్నాయి కదా! చాలా రకాల యాప్లు ఉన్నాయి. అసలు అవి మన ఇండియాలోనే బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా! ఆటోమేటిక్‌గా ఇంక ఇండియాలోకి వచ్చే ఛాన్స్ ఉండదు కదా! మరి అలా బ్యాన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అలా నిర్ణయం తీసుకొని ఈ సజ్జనార్ లాంటి వాళ్ళు కొంచెం మంది ఇన్‌ఫ్లుయెన్సర్ వాడి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తే అయిపోతుంది కదా! వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది ఇలాంటి సైబర్ నేరగాల గురించి లేకుంటే ఇలాంటి యాప్‌ల గురించి వాడొద్దని చెప్తుంది. అయినప్పటికీ కొన్ని అయితే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి సొల్యూషన్ ఒకటే మనం ఏం చేయలేము. కానీ పెద్ద తిమింగలాన్ని కొడితే చిన్న తిమింగలాలు
భయపడతాయి. అంటే పిల్ల చేపలనేవి భయపడతాయి నేను చెప్పేది నా ఉద్దేశం. అందుకనే తిమింగలాన్ని డ్రీమ్ ఎలెవన్ అనే యాప్‌ని మనమైతే ఆపాలి. ఆపితే మిగతాయన్నీ ఆటోమేటిక్ సర్దుమవుతాయి. అదంతా అఫీషియల్‌గా జరుగుతుందండి. మన టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. దాని మీద వాళ్ళ జెర్సీ మీద డ్రీమ్ ఎలెవన్, ప్లేయింగ్ 11 మనకి డైరెక్ట్‌గా టాస్ వేసేటప్పుడు కూడా ఆ డ్రీమ్ 11లో మీ ప్లేయింగ్ 11ని చూజ్ చేసుకోమని చెప్తున్నాడు. ఎట్లా ఏంది డ్రీమ్ 11లో ప్లేయింగ్ 11 చూజ్ చేసుకొని ఏం చేయాలి నేను? డబ్బులు ఖర్చు పెట్టాలా ఆడ? అంతే కదా! డ్రీమ్ లెవెల్ ప్లేయింగ్ 11 చూజ్ చేసుకుంటున్నారు. ప్లేయింగ్ 11 చూజ్ చేసుకోవడం అంటే ఏంటి? అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఆడమని చెప్తున్నారు మరి. అది ఎంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్ అది. ఎంత దారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన అయితే సజ్జనార్ గారైతే ఒక దృష్టి పెట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళందరూ పిల్ల చేపలండి. వీళ్ళందరూ పిల్ల చేపలు పెద్దది కాదు. నాకు తెలిసి అలా చేసుకొని పోయేవాళ్ళున్నారు. చెప్పేదాన్ని మనం అరికట్టడం చాలా కష్టం. కానీ దాన్ని కొట్టామంటే వీళ్ళు చిన్నవాళ్ళు ఆటోమేటిక్గా భయపడతారని నా ఉద్దేశం. అంతే, నా ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి చిన్నోళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఏదో ఒక లూప్ హోల్స్‌ని ఎదుర్కొంటారు. లూప్ హోల్స్‌ని ఎదుర్కొని వేరే వేరే విధంగా అయితే వెళ్తూ ఉంటారు. కానీ పెద్ద తిమింగలాన్ని కొట్టామంటే చిన్నపిల్ల చేపలైతే ఆటోమేటిక్గా భయపడతాయి, సైలెంట్ అయిపోతారు. ఇది నేను కోరుకునేది. దానిపైన దృష్టి సాధించాలనిపిస్తుంది. లేకుంటే ఆ పెద్ద తిమింగలానికి భయపడతారు వీళ్ళు. నాకు తెలిసి భయమే అనుకుంటా. నాకు తెలిసి ఎక్కువ మంది భయపడతారు అంత పెద్దవాళ్ళని టచ్ చేయాలంటే. ఆల్రెడీ ఈయన ఏదైతే దిశ కేసులో ఆయన అప్పుడు చేసిన ఎన్కౌంటర్ గాంగా ఆయన్నే చాలా ఎదుర్కొండి పాపం ఆయనైతే పోలీస్ నుంచి కూడా బయటకు రావడం చూసాం. మాజీ ఐపీఎస్ అయిపోయారు యాక్చువల్లీ ఆయన. ఇప్పుడు కేసీఆర్ కాపాడలేకపోయాడు, ఎవరు కాపాడలేకపోయారు. కానీ ప్రభుత్వంలో ఏదో కొన్ని పదవులు ఇచ్చి ఆయన అయితే నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నిజాయితీకి ఎక్కడ అడ్డంకులు తగులుతూనే ఉంటాయి. ఇప్పుడు సజ్జనార్ గారు అయితే దీని గురించి కూడా పోరాడుతున్నారు. ఓకే, నేనైతే తెగించారు కాబట్టి నేనైతే ఆ పెద్ద తిమింగలాన్ని కూడా పట్టుకుంటే డ్రీమ్ లెవెల్ లాంటిది పెట్టుకుంటే దాన్ని బ్యాన్ చేయగలిగితే మిగతా అందరూ సర్దుమణుగుతారు అనిపిస్తుంది నాకైతే. చూడాలి మరి. ఇప్పుడు యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ అన్వేషణ అని వాడు కూడా ఈ పిల్లలను వాళ్ళ మీద ఏదో పర్సనల్ కక్షతోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ప్యూర్గా పోరాడే వ్యక్తి అయితే నాన్వేష్. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఆ డ్రీమ్ లెవెల్ అనే యాప్ గురించి కనీసం ఒక 10 వీడియోలు పెట్టు. చాలా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే నీకు హిందీ ఛానల్ కూడా ఏదో ఉందనుకుంటా కదా. నువ్వు 10 వీడియోలు పెట్టు. నీకున్న ఛానల్స్లో 10 వీడియోలు పెట్టేసి డ్రీమ్ లెవెల్ అనేది ఒక యాప్ దారుణంగా ఉంటుంది, దానివల్ల జనాలు నాశనం అవుతున్నారు పెట్టేసి. ఎందుకంటే ఇలా ఇన్ఫ్లుయెన్స్ చెప్తే కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి చర్చ జరుగుతుంది, మాట్లాడతారు. అందుకని నేనైతే కోరుకున్నా. చూద్దాం మరి వాళ్ళు చేస్తారా లేకుంటే భయపడి సైలెంట్గా ఉంటారో చూద్దాం. ఈ వీడియో వాళ్ళ దగ్గర చేరాలని అయితే కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.